దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. కీర్తనలు 44వ కీర్తన 8వ చరణం. ప్రతిరోజు కూడా మా అతిశయము, మా ఆనందము మా దేవునిలోనే ఉన్నవి. కీర్తనలు 34వ కీర్తన 2వ చరణంలో దావీదు భక్తుడు అంటున్నారు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. కీర్తనలు 20వ కీర్తన 7వ చరణంలో చూస్తే, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నిజంగా చాలామంది వారికి కలిగినటువంటి స్థితిని బట్టి, స్థాయిని బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుణ్ణి బట్టి అతిశయించు వారమై ఉండాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో కూడా చూస్తే, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అని లేఖనం సెలవిస్తుంది. మనము దేవుని నమ్మిన మన జీవితాలు ధన్యములై ఉన్నాయి. ఆయనను నమ్ముకున్నందుకు, ఆయనను ఆరాధిస్తున్నందుకు, ఆయన సన్నిధిలో మనము నడుచుచున్నందుకు మనము అతిశయపడవలసిన వారమై ఉన్నాం. మన దేవుణ్ణి బట్టి మనందరము ఆనందించి అతిశయించి అన్ని విధాలుగా ఆశీర్వదించబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. దినమెల్లా మేము మిమ్ములను బట్టి అతిశయపడుతున్నామయ్యా. మీ గొప్ప నామమును బట్టి మీరిచ్చిన ఇటు రక్షణ కొరకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా. ఎన్నో కార్యాలు మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చారు. మీరు చేసిన మేలులు, ఉపకారములన్నిటి కొరకు వందనాలు. ఈ రోజు వరకు మీరిచ్చినటువంటి ఇటు క్షేమ స్థితి కొరకు కృతజ్ఞతలు ప్రభువా. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మాకు కలిగిన దేన్ని బట్టి మేము అతిశయించక సమస్తమును అనుగ్రహించిన మీకు నిత్యము కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయము చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.